నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను శ్రావ్య. మీడియాను అడ్డం పెట్టుకొని పేటరేగిపోయారు, రూల్స్ ను ఉల్లంఘించారు, ప్రజా భద్రతను అస్సలు పట్టించుకోలేదు. అనుకోని ప్రమాదాలు జరిగితే బాధ్యతలు ఎవరన్న సంగతి సైతం పక్కకు నెట్టేశారు. ఇది పెట్రోల్ బంక్ ఆక్రమణతో బయటపడ్డ సాంబశివరావు భాగోతం. రూల్స్ ను ఉల్లంఘించిన సాంబశివరావు పెట్రోల్ బంక్ నిర్వహణ అడ్డగోలుగా మార్చుకున్నారు. మీడియాను అడ్డం పెట్టుకొని సొంత వ్యాపారాన్ని దర్జాగా చేసుకుంటున్నారు. ప్రజా భద్రతను గాల్లో వదిలేసిన సాంబాపై ఎట్టకేలకు అధికారులు దృష్టి పెట్టారు. పోలీస్, ఫైర్, జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం, పనిచేయని ఫ్రీ ఎయిర్ సిస్టమ్, వాహన రాకపోకలకు అంటే ఇన్ అండ్ అవుట్ కు అనుగుణంగా పెట్రోల్ బంక్ లేకపోవడం ఒక వంతైతే, తాజాగా హెచ్పిసిఎల్ అధికారులు బంక్ కొంత భాగం సీజ్ చేయడంతో సాంబా అసలు రంగు బయటపడింది. అసలు పెట్రోల్ బంక్ ను నిర్వహించాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి? చూసి చూడనట్లుగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఉల్లంఘనుడు సాంబశివరావు అతిక్రమించిన రూల్స్ ఏమిటో మా ఇన్పుట్ ఎడిటర్ ద్వారా తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి ఒక అంశం ఓ చిన్న పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి వివాదం. అయితే ఇది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సంస్థల మధ్య జరుగుతున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పోరాటం. ఆశ్చర్యకరంగా దీనిలోకి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఒకరు తనకు తాను ఆత్మరక్షణ కోసం రాజకీయాలను ఇందులోకి లాగుతూ ఉంటే, ఆస్తిని దక్కించుకోవడానికి మరొకరు చేస్తున్నటువంటి పోరాటం మొత్తంగా ప్రజలను మాత్రం ఆకర్షిస్తూ వస్తుంది. ఒక ఛానల్లో యాంకర్గా ఉన్నటువంటి సాంబశివరావు తమకు సంబంధించినటువంటి దాన్ని ఫోర్జరీ సంతకాలతోటి ఆస్తి మొత్తాన్ని ఆక్రమించాడు, ఆ స్థలానికి మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదు అని సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. దీని మీద వివాదం సాగుతూ వస్తోంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత హెచ్పిసిఎల్ అధికారులు దీనిపైన విచారణ జరిపి ఇందులో శ్రీధర్రావు చేసినటువంటి ఫిర్యాదులో న్యాయం ఉందని అక్కడ ఆక్రమించినటువంటి స్థలం వరకు, అంటే పార్షియల్గా ఎంతవరకు అయితే ఆక్రమించారో ఆ స్థలం వరకు సరిహద్దులు ఏర్పాటు చేసి పూర్తిగా దాన్ని మొత్తాన్ని ప్రాపర్టీ ఓనర్కి అప్పచెప్పడం జరిగింది. మాదాపూర్ సర్వే నెంబర్ 64లో ఉన్నటువంటి ఈ స్థలం మొత్తం 1200 స్క్వేర్ మీటర్లు ఉంది. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం 600 స్క్వేర్ మీటర్ల కోసం ఈ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి వారి దగ్గర నుంచి లీజుకు తీసుకున్నారు. పక్కనే ఉన్నటువంటి మరొక 600 మీటర్లను కలిపేసుకొని మొత్తం 1200 స్క్వేర్ మీటర్లలో తన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. దీనికి సంబంధించినటువంటి వివాదాలను కొనసాగిస్తూనే వస్తున్నారు. లీజు కానీ ఏమీ చెల్లింపులు లేవు. ఫోర్జరీ సంతకాలతో దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫిర్యాదు చేసిన వెంటనే శ్రీధర్రావుకి అనుకూలంగా హెచ్పిసిఎల్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయమే అతను తప్పు చేశాడు అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారంగా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. హెచ్పిసిఎల్ కానీ ఇండియన్ కానీ ఏ ఆయిల్ కంపెనీ అయినా సరే ఒక స్థలాన్ని పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతించే ముందు అక్కడ కొన్ని పరిమితులను చూస్తుంది. ప్రధానంగా ఆ స్థలం అంటే నిర్ణీత స్థలం వాళ్ళకి ఉండాలి. అక్కడ కల్పించేటువంటి వసతులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూస్తుంది. అలాగే రహదారి, వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలను కూడా పరిశీలిస్తుంది. 1200 స్క్వేర్ మీటర్లతోటి సాంబశివరావు తీసుకున్నప్పుడు అంతా బాగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా ఇందులో 600 స్క్వేర్ మీటర్లు మాత్రమే ఉన్నప్పుడు మాత్రం అక్కడ అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ స్థలానికి సంబంధించినటువంటి ఫ్రంటేజ్ అంతా కూడా 20 మీటర్లు మాత్రమే వస్తుంది 600 స్క్వేర్ మీటర్లకి. అంటే ఇలా రెండు బిట్లుగా ఉన్నటువంటి దాన్ని కలుపుకోవడం వల్ల 40 మీటర్లుగా ఉన్నటువంటిది ఇందులో హాఫ్ మాత్రమే తాను తీసుకోవడం వల్ల అందులో 20 మీటర్లు మాత్రమే ఫ్రంటేజ్ వస్తుంది. మామూలుగా ఇండియన్ ట్రక్స్ ఏవైనా సరే సాధారణ విడ్త్ మనం చూసుకునేట్లయితే 2.6 మీటర్స్ నుంచి దాదాపుగా 3 మీటర్స్ లోపు ఉంటాయి. ఇక విడ్త్ సంగతి మనం తర్వాత, అంటే భారీ ట్రక్కులు అయితే దాదాపు 12 మీటర్ల వరకు కూడా ఉంటాయి. ఆ 12, 13 మీటర్లు, 15 మీటర్ల వరకు వచ్చేటువంటి ట్రక్స్ ఉన్నాయి. వీటి యొక్క రేడియస్ తీసుకునేట్లయితే ఏ వాహనమైనా సరే జనరల్గా తీసుకునేటువంటి రేడియస్ని మనం పరిశీలించి చూసేట్లయితే
సింగిల్ యూనిట్ ట్రక్కుకి కనీస రేడియస్ 14.5 మీటర్లు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రామాణికంగా రవాణా శాఖ వాళ్ళు నిర్ధారించినటువంటి భారతీయ ప్రామాణికాల ప్రకారం చెప్తున్నటువంటివి. అలాగే స్కూల్ బస్సులు అయితే 10.7 మీటర్లు, అలాగే కారు ఏదన్నా అయితే 6.4 మీటర్లు. అంటే ఇప్పుడు ట్రక్ వంటి వాటిని మనం చూసుకుంటే 14.5 మీటర్ల రేడియస్లో ఆ వాహనాన్ని తిప్పుకొని తాను తిరిగి వెళ్లేందుకు ఒక అవకాశం ఉంటుంది. పెట్రోల్ బంకుని ఏర్పాటు చేసినప్పుడు మధ్యలో పంపులు, అంటే ముందు అసలు స్థలానికి సంబంధించినటువంటి వివాదాన్నే చూద్దాం. పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి రూరల్ ఏరియాల్లో అయితే సింగిల్ పంపు ఏర్పాటు చేయడానికి 800 స్క్వేర్ మీటర్లు, అలాగే 2 పంపులు ఏర్పాటు చేయాలి అంటే 1200 స్క్వేర్ మీటర్లు మినిమం రిక్వైర్మెంట్గా ఆ పెట్రోలియం సంస్థలన్నీ కూడా నిర్ధారించాయి. ఎట్ ద సేమ్ టైం అది అర్బన్ ఏరియాల్లో అయితే 500 మీటర్లు సింగిల్ పంపు ఏర్పాటు చేయడానికి, 800 మీటర్లు 2 పంపులు ఏర్పాటు చేయడానికి అనుమతించారు. ఇది మినిమం. అయితే ఇక్కడ కూడా మళ్ళీ లోతుతో పాటు వెడల్పు అనేది, అంటే రోడ్డు ఫేస్గా ఉన్నటువంటిది వాహనం తిరిగి వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిధి కనీసం 32 మీటర్లు ఉండాలి. తక్కువలో తక్కువ 30 మీటర్లు ఉంటేనే అనుమతిస్తారు. ఈ నిబంధన తెలుసు కాబట్టే సాంబశివరావు అనే వ్యక్తి మిగిలినటువంటి 600 మీటర్లని ఫోర్జరీ సంతకాలతో అయినా ఇందులో కలుపుకోవడం ద్వారానే మనం దాన్ని తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ చూసేట్లయితే ల్యాండ్కి సంబంధించినటువంటి లేఅవుట్ మనం క్లియర్గా చూడండి. ఇది కంప్లీట్ లేఅవుట్ ఎక్కడైతే ఉందో సర్వే నెంబర్ 64కు సంబంధించినటువంటి లేఅవుట్. ప్లాట్ నెంబర్ 26 ఇది మొత్తం కనుక మనం గమనించినట్లయితే 1200 స్క్వేర్ మీటర్లు. ఇందులో తనకు అనుమతించినటువంటిది ఈ 600 మీటర్లు మాత్రమే తనకు అనుమతించారు. ఈ మిగిలినటువంటి 600 మీటర్లని తాను కలుపుకున్నారు. అయితే ప్రస్తుతం హెచ్పిసిఎల్ అధికారులు ఈ 600 మీటర్లని మళ్ళీ ఫెన్సింగ్ వేయడం ద్వారా కంచె వేసేసి ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించారు. సో తనకు మిగిలిపోయినటువంటిది ఇక్కడ ఈ 600 మీటర్లు. టోటల్ విడ్త్ 40 మీటర్లు మాత్రమే ఉంది. 40 మీటర్లు ఆఫ్ కట్ చేసినప్పుడు మిగిలిపోయింది ఎంత? ఇక్కడ కేవలం 20 స్క్వేర్ మీటర్లు మాత్రమే మిగిలిపోయింది. ఒక వాహనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంపులో ఆయిల్ తీసుకొని తిరిగి ఈ రేడియస్ నుంచి మాత్రమే రావాలి. గతంలో ఉన్నటువంటి సౌలభ్యం ఇక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు 2 కార్నర్లలో కూడా ఇది పూర్తిగా 2 కార్నర్ల నుంచి కూడా పూర్తిగా ఒక అవకాశం ఉండేది. అంటే ఇటు నుంచి వెళ్ళినటువంటి వాహనం ఈ రోడ్లోకి రావడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఇది అవకాశం లేకుండా పోయింది పూర్తిగా. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా లోపలికి వచ్చినటువంటి వాహనం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇలానే బయటికి రావాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 9 మీటర్ల రోడ్లోకి రావాలి. మనం చెప్పుకున్నటువంటి ప్రకారం తీసుకున్నట్లయితే కనీసం 14 మీటర్ల రేడియస్లో మాత్రమే వాహనం రావడానికి అవకాశం ఉంటుంది. 14 మీటర్ల రేడియస్ అంటే ఓవరాల్గా ఇక్కడ పెట్రోల్ పంపు అవి ఆక్రమించినటువంటి స్థలము, దాని చుట్టూ తిరిగి రావడానికి కనీసం 25 నుంచి 30 మీటర్ల స్థలం కావాలి. ఇది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇది ఇలాంటి సమయంలో ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా ప్రస్తుతం ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించినటువంటి స్థలంలో దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 20 స్క్వేర్ మీటర్లో కనుక లోపల వాహనాలు తిరగడం, అలాగే ఇందులోనే ఆయిల్ ఫిల్ చేసుకొని తిరిగి రావడం వంటివి ఏవైనా జరిగేట్లయితే ప్రమాదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఫైర్ సేఫ్టీ కానీ, వీసా నిబంధనలు కానీ, జీహెచ్ఎంసీ నిబంధనలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉల్లంఘనకు గురవుతున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం లేకుంటే అక్కడ ఫైర్ సేఫ్టీ ఉండదు. రేపు లోపలికి వచ్చినటువంటి వాహనాలు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ కూడా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు ప్రతి కంపెనీ కూడా కొన్ని నిబంధనలు విధిస్తోంది. అంటే ఫ్రీ ఎయిర్, అక్కడ సౌకర్యాలు, వచ్చినటువంటి డ్రైవర్లకు కావాల్సినటువంటి వసతులు, అంటే కొన్ని వసతులు అంటే కనీసం వాష్రూమ్లు వంటివి కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఏవేవి కూడా ఏర్పాటు చేసేందుకు తగినటువంటి స్థలం లేదు. పక్కాగా చూసినట్లయితే ప్రతి చోట ఎలాంటి నిబంధనలకు అనుగుణం అనేటువంటి అవకాశాలు లేవు. తీసుకున్నటువంటివన్నీ ఫోర్జరీ అని చెప్పి ఏదైతే కంపెనీ నిర్ధారించిందో, హెచ్పిసిఎల్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెచ్పిసిఎల్ కంపెనీ నిర్ధారించి ఆ స్థలాల్లో ఇవన్నీ కూడా ఫోర్జరీ రిలేటెడ్గానే జరిగింది అని చెప్పి నిర్ధారించిందని చెప్పడానికి కూడా వేరే అవసరం లేదు. ఈరోజు వేసినటువంటి ఫెన్సింగే మనకి ఆధారంగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా, ఏ సంస్థ కూడా తప్పు జరిగింది అని అంగీకరించి తిరిగి దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని యజమానులకు అప్పగించింది అంటే ఖచ్చితంగా తప్పును అంగీకరిస్తున్నట్లే. జరిగిన తప్పును అంగీకరించి ఇచ్చారు కాబట్టి
నిబంధనల ఉల్లంఘన చాలా క్లియర్గా జరిగింది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమాత్రము లేవు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. 20 మీటర్ల రేడియస్లోనే పూర్తి స్థాయిలో ఏ వాహనమైనా లోపలికి రావాలి. దీనివలన ఇంకొక ప్రమాదం ఉంది. లోపలికి వెళ్ళడం ఎంత ఇబ్బందో బయటకు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. ఎక్కువగా ట్రాఫిక్ ఉండేటువంటి ఈ రోడ్డులో వాహనాలు కనుక తిరిగి అలా బయటకు వచ్చే సమయంలో ఎక్కువసేపు నిలిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే ట్రాఫిక్కు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాస్తవంగా హైదరాబాదులో, అది కూడా మాదాపూర్ లాంటి ఏరియాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఉంటుంది, ఎంత బిజీ రోడ్లు ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ప్రతి చర్యని ఖండించాల్సిందే. సంబంధిత శాఖలన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పెట్రోల్ బంక్పై తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగే ప్రమాదానికి ఆ రోజున బాధ్యులెవరు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అంటే అధికారులు తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు మొత్తాన్ని ఒక్కసారి మళ్ళీ పరిశీలించి గతంలో తీసుకున్నటువంటి అనుమతులు తీసుకునేప్పుడు జరిగినటువంటి లోపాలు ఏవైనా ఉన్నా, లేదా ఎక్కడైనా ప్రలోభాలకు గురి చేసి తీసుకొని ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధిత అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకొని మొత్తానికి ఇక్కడ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం గమనిస్తే చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి నిజం ఇది. ఇందులో ఏమీ దాపరికం లేదు. అధికారులంతా కూడా దాన్ని ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటిది, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి తీసుకున్నటువంటిది, ఆ అనుమతులన్నింటినీ కూడా రద్దు చేయాల్సిందే. రద్దు చేయకుండా ఉండేట్లయితే కేవలం ఈ 20 మీటర్ల పరిధిలో వాహనాలన్నీ లోపల చిక్కుకుపోయి రేపటి రోజున ఏ ప్రమాదం జరిగినా కూడా దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కూడా అటు పోలీసు, అలాగే జీహెచ్ఎంసీ, ఇటు పెసా అధికారులు అందరిపైన ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక ప్రజలంతా కూడా.